హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుతున్నాం. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్కి సంబంధించి ఎవరెవరు కంటెస్టెంట్లు వస్తారో ఆల్మోస్ట్ అలా అందరూ వచ్చినట్టే, అంటే ఒక 70-80% వచ్చారు. కొంతమంది రాలేదు. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చు, లేదంటే హౌస్లోంచి ఒక 3-5 ఒలిగిన తర్వాత కొత్తగా రావచ్చు. ఆ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన అమర్దీప్, మిస్సెస్ అమర్దీప్, అదే తేజుగౌడ కూడా ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే తేజుగౌడ పేరు చాలా బాగా వినిపించింది. తను చాలా జోవియల్గా అందరూ ఫ్రెండ్స్తోనూ, బుల్లితెరకు సంబంధించిన అందరు ఫ్రెండ్స్తోనూ కూడా చాలా జోవియల్గా ఉంటున్న నేపథ్యంలో ఆమె వస్తుందని చాలా వరకు కన్ఫర్మ్ అయింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తేజుగౌడ వస్తుందని అనుకున్నాము. దాన్ని బట్టి మీరు ఎక్కువ వ్యూవర్షిప్ కూడా పెరిగింది మా ఛానల్కి తేజుగౌడ ద్వారా. ఇదేనే కాదు, వేరే ఛానల్స్తో కంపేర్ చేసినప్పుడు కూడా తేజుగౌడకి ఎక్కువ వ్యూవర్షిప్, ఎక్కువ ఓటింగ్ కూడా వచ్చింది. బిగ్ బాస్ టీం బయట ఓటింగ్ నిర్వహించే టైంలో కూడా తేజుగౌడ పేరు వినిపించింది. మేబీ తేజుగౌడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తుందా లేదా రాదా, లేదా మనం నైనిక, అలాగే ఇంకొంతమంది పృథ్వీ కానీ, అలాగే నాగమణి కంట, ఇటువంటి పేర్లు మనం సస్పెక్ట్ చేయకపోయినా ఎలాగే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారో అలాగే తేజుతో పాటు మరికొంతమంది సస్పెక్ట్ చేయని వాళ్ళు రాబోతున్నారా అంటే డౌటే. మేబీ బరిలక్క కానీ, కుమారాంటిగా లాంటి, కుమారాంటి కొంచెం గేమ్స్ సరిగ్గా ఆడలేకపోవచ్చేమో, బరిలక్క లాంటి వాళ్ళు, ఈ తేజుగౌడ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఏమో అనిపిస్తుంది. చూద్దాం. ఎందుకంటే గత సీజన్లో రోహిత్, హీరో రోహిత్, ఎలాగైతే రోహిత్ గురించి అనుకున్నాం, రోహిత్ రాలేదు. మేబీ ఆయన కూడా వస్తారేమో, లేదంటే అబ్బాస్ అనుకున్నాం, అబ్బాస్ రాలేదు, అబ్బాస్ కూడా వస్తారేమో అనిపిస్తుంది. మొత్తం మీద వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద మాత్రం ఖచ్చితంగా తేజుగౌడ్ వస్తారని అనిపిస్తుంది. ఇంతకుముందు సీజన్స్లో చూస్తే నవదీప్ ఎలాగైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యారో, ఇప్పుడు రోహిత్, హీరో రోహిత్ కానీ అబ్బాస్ కానీ ఎంటర్ అవుతారేమో అని మ్యాక్సిమం అనిపిస్తుంది. అదే కానీ జరిగితే హ్యాపీ. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలి కదా. మేబీ నాగమణి కంట కానీ, బేబక్క కానీ లాంటి వాళ్ళు కానీ, సోనియా లాంటి వాళ్ళు, నబీల్ లాంటి వాళ్ళు త్వరగా ఎక్కువ నామినేషన్ అనేది బయటకు వెళ్తారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న నామినేషన్లు వాళ్ళ బిహేవియర్ బట్టి చూస్తుంటే. ఒకవేళ అలాగానే వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా తేజుగౌడ్ మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దానికి అమర్దీప్ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కసరత్తు కూడా స్టార్ట్ చేసినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన సీనియర్, అంటే బిగ్ బాస్ హౌస్లో సీనియర్ కాబట్టి ఎలా ఉండాలి, ఎలా పోర్ట్రే చేస్తుంటారో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, పోర్ట్రే చేసినా కూడా ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలంటగా బాగా ట్రైనప్ చేసి మ్యాక్సిమం టాప్ 5లో వరకు తేజుగౌడ్ ఉండేలాగా చూసుకునేలాగా మరి ప్లాన్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. తేజుగౌడ్ కూడా దానికి తగ్గట్టుగా ఇప్పటికే ట్రైనప్ అయ్యారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే తేజుగౌడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొద్ది వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్గా ఎంట్రీ అయిపోతున్నారు. మాత్రం ఎక్కడో మనకి చిన్న హింట్ కూడా ఉంది, ఎక్కడో చిన్న హోప్ కూడా ఉంది. సో గ్రాండ్ వెల్కమ్ టు తేజుగౌడ్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్.